మనసు మనం చెప్పినట్టు వింటది, వినాలి. కాకపోతే దాన్ని కొంచెం ట్రైన్ చేయాలి. ఇన్‌స్టాలో ఒక క్వెషన్ వచ్చింది సార్. ఓవర్ థింకింగ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. మనసు మన కోసం పని చేయాల్సింది పోయి, మనమే మనసు ఆలోచనకు బానిసగా మారుతున్నామా? దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సి ఓవర్ థింకింగ్ అనేది ఇవాళ చాలా మంది సఫర్ అవుతున్న సమస్య. దీన్నే డీఫోకసింగ్ అంటారు, లేదా కాన్సంట్రేషన్ కుదరకపోవటం అంటారు. ఇలాంటి ఇష్యూస్ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే జనరల్గా మన సెన్సెస్ డేటాని, ఇన్పుట్స్ని ఇన్ఫర్మేషన్ రూపంలో తీసుకుంటా ఉంటాయి. ఎప్పుడైతే ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత మనకి అవసరం లేని పనికిరాని ఇన్ఫర్మేషన్లు చాలా ఎక్కువ ఇన్పుట్స్ వెళ్తున్నాయి. సెకండు, ఎప్పుడైతే మనం ఐడియల్గా ఉండి ఆ ఇన్ఫర్మేషన్కి మనం ఎడిక్ట్ అవుతున్నామో మనకు అవసరం లేనియే మనసు ఎక్కువ పని చేస్తుంటుంది. మనసు మనం చెప్పినట్టు వింటది, వినాలి. కాకపోతే దాన్ని కొంచెం ట్రైన్ చేయాలి. ట్రైన్ అంటే ఫోకస్ చేయటం. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మీద ఫోకస్ చేస్తాం. మనం ఫోన్ మాట్లాడుతూ బండి మీద వెళ్తే ఎందుకు వద్దంటారు? ఫోకస్ మారుద్ది. అందుకే వద్దంటారు, యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. అలానే మనసుకు కానీ మన బ్రెయిన్కి కానీ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనే దాని మీద ఆ బ్రెయిన్ కానీ మనసు కానీ పనిచేస్తూ ఉంటుంది. మనకి ఇష్టమైన మనుషులు కనిపించినప్పుడు, వస్తువులు కనిపించినప్పుడు, ఆ పేరు విన్నా, ఆ మనిషి కనిపించినా మన లోపల సంతోషం ఎందుకు వస్తుంది? ఆ చూసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తాలూకు వెళ్తుంది. అలానే మనం ఒకళ్ళ వల్ల బాధపడినా, లేదంటే మనకు కోపం ఉన్న మనిషి కనిపించినా, వాళ్ళు కనిపించగానే ఆ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళేసరికి ఆ ఎమోషన్స్ జనరేట్ అవుతాయి. సో ఇన్పుట్ని కరెక్షన్ చేస్తే లోపల ప్రాసెసింగ్ కూడా కరెక్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ఏ అలవాట్లు కానీ అది మార్చుకుంటే మనసు కంట్రోలింగ్ వస్తుంది. దీంట్లో మీకు యోగా కానీ ప్రాణాయామం కానీ బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉన్నోళ్ళు ప్రాణాయామం మీద ఫోకస్ చేసి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ప్రాణాయామం చేస్తే ఓవర్ థింకింగ్ చాలా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్.